హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పాప ఉండేది. ఆ పాప ఒకరోజు వాళ్ళ అమ్మని, అమ్మ ఒక కథ చెప్పవా అని అడిగింది. అలాగే బంగారం, ఒక మంచి నీతి కథ చెబుతాను, శ్రద్ధగా విను. ఒక అడవిలో 4 చీమలు కలిసి వెళ్తున్నాయట. అలా వెళ్తుండగా వాటికి దారికి అడ్డంగా ఒక పెద్ద ఏనుగు కనిపించింది. అప్పుడు ఒక చీమ కోపంగా, ఏమిటిది? ఈ దారి మీ అబ్బ సొత్తా? ఇలా అడ్డంగా పడుకున్నావేంటి అని అంది. అది విన్న ఏనుగు కోపంగా, ఏమన్నావు? నన్నే ప్రశ్నిస్తున్నావా అని గట్టిగా అంది. చీమలు మాత్రం భయపడలేదు. అందులో ఒక చీమ ధైర్యంగా, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు, మేము నలుగురం కలిస్తే ఏం చేయగలమో చూడు అంది. అప్పుడు ఏనుగు నవ్వుతూ, అయ్యో, మీరు నలుగురా, నన్నేం చేయగలరు అంది. చీమలు ఒకదానికొకటి చూసుకున్నాయి. మనం అంతా కలిసి ఉంటే ఏ పనినైనా సాధించగలం అనుకున్నాయి. చివరికి ఏనుగుకి కూడా చీమల ఐకమత్యం అర్థమైంది. అందుకే పిల్లలు, ఎవరిని చిన్నచూపు చూడకూడదు. అందరం కలిసి ఉంటే పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలం. అర్థమైందా బంగారం? అర్థమైంది అమ్మా అని పాప చెప్పింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.